పోయినసారి డ్రాగన్ బాల్ జీకైలో గోకు తన సహోదరుడు గురించి తెలుసుకున్నాడు. మొదటిసారిగా సైలెంట్ ఎందుకు కెకరాట్, నీకు మాటిచ్చినట్టుగానే నీ కొడుకుని నేను ఎత్తుకెళ్తున్నాను. వీడు నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేసి తీరాలి. తన కొడుకును కాపాడడం కోసం గోకు బ్యాటిల్ మొదలయ్యింది. యుద్ధం. ఒక సేయాన్ వీరుడిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. నేను నిన్ను హెచ్చరించాను, ఆలోచించుకోమని చెప్పాను, కానీ నువ్వు చేయలేదు. కాబట్టి నువ్వు చావబోతున్నావు. మనం కాకపోయినా ఇంకా 2 సేయాన్స్ ఉన్నారు కదా. అయితే ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీకు అలాగే ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్ అన్న పదాన్ని నేను అస్సలు ఆలోచించను. నిజం చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది. అవును, నీది తప్పు కాదు. కళ్ళెదురుగా చావు కనిపిస్తే ఎవడైనా సరే అలాగే ఫీల్ అవుతాడు. నువ్వు కథలు చెప్పడం ఇంతటితో ఆపు. నా కొడుకు ఎక్కడున్నాడు? వాడిని ఎక్కడ దాచిపెట్టావు? వాడిని దాచిపెట్టలేదు, ఏడ్చి విసిగించాడు, అందుకే ఊరుకోబెట్టాను. వాడిని స్పేస్ పాట్ లో పెట్టి నీ వెనకాలన్న క్రేటర్ లో పెట్టాను. అక్కడ గోహాన్. కాపాడండి నాన్న, నేను బయటికి రావాలి. కాస్త ఓపిక పట్టు, నేను నీకు మాట ఇస్తున్నాను, నిన్ను కాపాడుతాను. నువ్వు అనవసరంగా వాడికి అలా మాట ఇవ్వకు. ఆ మాట నువ్వు నిలబెట్టుకోలేవని నీకు బాగా తెలుసు. నిలబెట్టుకోవాలంటే నువ్వు నన్ను గెలవాలి, అది జరగదని నీకు తెలుసు. అది చూద్దాం. వీడు మాట్లాడుతుంటేనే కోపం వస్తుంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇక్కడే ఉన్నాను. ఇలా జరిగిందేంటి? పికాలో, నీకేం కాలేదుగా? దిగులు పడకో, ఇది నాకేం పెద్ద నష్టం కాదు. ఒక్క చేత్తో నేను వాడిని ఓడిస్తాను. ఎవరు ఎగతాలు చేస్తున్నావు? నువ్వు ఆల్రెడీ సగం చచ్చావురా. ఏంటి గోకు, ఇక నీ దగ్గర కొత్త ప్లాన్ ఏది లేదని నాకు అనిపిస్తోంది. నిజమే, ఉండుంటే బాగుండేది. నా దగ్గర ఏమీ లేదు. నువ్వు దద్దమని తెలుసు. నేను కొన్నేళ్లుగా ఈ అటాక్ ని ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరిద్దరూ ఏంటి గుసగుసలాడుతున్నారు? కొత్త పథకం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? నువ్వు ముందే చచ్చిపోయి ఉండొచ్చు కదా, నా టైం కూడా సేవ్ అయి ఉండేది. ఒక చేత ఈ అటాక్ ని చేయగలవా? చెయ్యొచ్చు, అదేమంత కష్టం కాదు. కానీ నేను కొంత ఎనర్జీని సేవ్ చేసుకోవాలి, దానికి కొంత టైం కావాలి. నేను రీఛార్జ్ అయ్యేంత వరకు నువ్వే వాడిని మేనేజ్ చెయ్యాలి. నువ్వు చేయగలవంటావా? నేను చూసుకుంటాను. నిన్ను చంపడం కోసం ఈ అటాక్ ని నేను వాడకుండా దాచాను. ఇప్పుడు నన్ను కాపాడడం కోసం ఉపయోగిస్తున్నావు, అంతేగా? అయితే ఇది ఎలా ఉంటుందో నువ్వే చూసి తెలుసుకో. వాడి పని అయిపోయాక నువ్వే. ఆల్ రైట్, నీ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. వీడిని ఓడించిన తర్వాత అంతా నీ ఇష్టం.